మీరు ఉండే అన్నారు, నేను ఇవ్వన్నాను, వచ్చి తీసుకొని వెళ్ళండి సార్ అండి. నవలూరేనండి మాది, షాప్ నెంబర్ 75. నేను 21 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి రేషన్ డీలర్గా. ఇంత మటుకు ఏ కేసులు కానీ ఏమీ లేవు. మొన్న సోమవారం రోజు గుంటూరు తూర్పు నుంచి సిఎస్డిటి గారు భాస్కర్ గారు వచ్చారు. షాపు చెకింగ్ అన్నారు, చూపించారు. అన్నీ చూసినాక 20 బస్తాలు ఎక్కువ ఉన్నాయి మీ దాంట్లో అని చెప్పారు. నా దగ్గర అయితే ఏమి లేవండి, చూసుకోండి అని చెప్పాను. ఆయన కోపం వచ్చేసి తాళం వేసి మిషన్ తీసుకొని వెళ్ళిపోయారండి. మళ్ళీ ఇంత మటుకు రాలేదు. నేను ఫోన్లు చేసి అడుగుతూనే ఉన్నాను. మా ఆఫీసులో కూడా చెప్పాను, ఎంఆర్ఓ గారి ఆఫీసులో కూడా తెలియపరిచాను. ఎంఆర్ఓ గారు చెప్తే మీకు ఏ సమాధానం ఇచ్చారు ఆయన? సిఎస్డిటి గారు ఏమంటారంటే, మన రెగ్యులర్ సిఎస్డిటి గారి దగ్గరికి వెళ్ళానండి. నేను ఆ రోజు సెలవులో ఉన్నారని భాస్కర్ గారు వచ్చారు. రెగ్యులర్ డిటి గారి దగ్గరికి వెళ్తే మనం కాదు, గుంట్రోళ్ళు వచ్చి చేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళే వచ్చి తాళం తీయాలయ్యా, మనం తీయడానికి కుదరదని చెప్తున్నారు. నేను ఇప్పుడు కూడా భాస్కర్ గారు వచ్చి వెళ్ళారు, తాళం తీయండి, బస్తాలు లెక్కేయడానికి గోడౌన్ నుంచి ముఠా వాళ్ళని పిలిపించండి అని అడిగాను. ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయారండి. మళ్ళీ తాళం కూడా తీయలేదండి. ఎన్ని రోజులుగా షాప్ తాళం వేస్తుంది? సోమవారం అండి, మొన్న సోమవారం రోజు ఇచ్చారు. అది మనకి తెలియదండి. నేనైతే రేషన్ వచ్చిన వాళ్ళందరికి కూడా కొత్త రేషన్ కార్డులే తీసుకురావాలని చెప్తున్నాను. పాత రేషన్ కార్డులు తీసుకొస్తే బియ్యం ఇవ్వద్దని చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాను తప్ప పార్టీ విషయాలు అయితే ఏం మాట్లాడమండి అసలు. షరీఫా అండి, మా ఇస్కాన్ టెంపుల్ ముందు ఇల్లు. నేను బిగ్స్ ఫ్రైడ్ పళ్ళు వచ్చి పని చేస్తాను. వారం రోజుల నుంచి రోజు వస్తున్నాం, పొద్దున పూట సాయంత్రం పూట. తాళం అయితే తీసలేదు. పెద్దోళ్ళు వచ్చి తాళం వేసుకొని పోయారంటున్నారు. మేము ఆ బియ్యం తినాల్సింది, మాకు బియ్యం లేవు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన వినయ్ గారు ఇస్తున్నారు బియ్యం, ఇంత రిమార్క్ లేదు. గత 7 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఆయన బియ్యం, ఇంత రిమార్క్ లేదు. మళ్ళీ అడుగుతుంటే, అమ్మ తాళం వేసిపోయారమ్మా షరీఫా, ఇస్తాము 2 రోజులు ఆగండి అంటున్నారు. దానికి పరిష్కారం ఏంటో చూడండి సార్. నా పేరు ఫాతిమా అండి. మేము ఉండేది ఇక్కడే. బియ్యం అందట్లేదు, వస్తాం తిరగటం, వస్తాం పోవటం, తాళం వేసి ఉంటున్నారు, తాళం తీయట్లేదు. ఎన్ని రోజులుగా తిరుగుతున్నారు? వారం నుంచి తిరుగుతున్నాం. మీరు ఎందుకు రేషన్ ఇవ్వట్లేదంట? ఏమో మళ్ళీ మాకేం తెలుసు. అసలు మీ కార్డులు యాక్టివ్ లో ఉన్నాయంట లేవంట? ఉన్నాయి మా కార్డులు. మరి ఎందుకని రేషన్ ఇవ్వట్లేదు? అది ఆ మాటకు ఉంటే ఆయన ఉంటే చెప్పేవాళ్ళం, అడిగేవాళ్ళం. తాళం వేసి ఉంటుందిగా. కొట్ట అతన్ని ఏమన్నా అడిగారా మీరు? ఏ కొట్టకి ఈ రేషన్ ఇచ్చే అతన్ని మీరు అడిగామండి. అడిగారా? అడిగాం. అడిగితే ఏమంటున్నారు? పెద్దోళ్ళు వచ్చి తాళాలు వేసుకొని వెళ్ళారన్నారు. వాళ్ళు వచ్చి తాళాలు వేసిపోయారంట. ఇంకా నేనేమి ఇవ్వాలా మీకు అని అన్నారు ఆ స్టోర్ గారు. ఎన్ని రోజులుగా రావట్లేదు? వారం నుంచి రావట్లేదు. దీనికి సంబంధించి మీరు ఎవరినన్నా అడిగారా? ఎవరు? ఆ స్టోర్ గారు బాబుని అడిగాం. అడిగితే తాళాలు వేసిపోయారండి అని చెప్తున్నారు. ఆయన తప్పు ఏముంది? అది తాళం వేయకుండా ఉంటే ఆయన మాకు ఇస్తాడు. తాళాలు వేసి పెద్దోళ్ళు తాళాలు వేసిపోతే మాకేమి ఇస్తాడు ఆయన? ఆయన తాళం అయితే తీసి పగలగొట్టి అయినా ఇస్తాడు. ఆయన ఎప్పుడు ఆపలేదు, ఈసారే అట్లా చేస్తుంది. గత 7 సంవత్సరాల నుంచి బియ్యం ఒక్క రోజు కూడా ఆపలేదు ఆయన బియ్యం. ఆయనలో అసలు రిమార్క్ అనే లేదు ఆయనది. ఆయన మీద రిమార్క్ అనేది లేదు. పొద్దున పూట ఎప్పుడు వచ్చినా బాగా ఇస్తాడు. చిన్న పెద్ద అయినా కూడా అసలు అమ్మ రాండి అని చెప్పి ఇస్తాడు.